జీఎస్టీ తగ్గింపు విప్లవాత్మకమైన మార్పు అని ప్రతి ఒక్కరి జీవితంలో ఆర్థిక పరంగా ఎంతో లబ్ధిని చేకూర్చిందని రాజ్యసభ సభ్యులు సానా సతీష్ బాబు పేర్కొన్నారు. కాకినాడ జిల్లా కలెక్టరేట్ కార్యాలయంలో రైతులకు వ్యవసాయ రంగంలోని వారికి సూపర్ గిఫ్ట్ ఇచ్చిన ఎన్డీఏ ప్రభుత్వం వ్యవసాయ యంత్రాలపై జీఎస్టీ 12% నుండి 5% తగ్గింపుకు రైతులకు తెలియజేస్తే ఏర్పాటు చేసిన యంత్రాల ప్రదర్శన, రైతాంగానికి జీఎస్టీపై అవగాహన కార్యక్రమం శుక్రవారం జరిగింది. జిల్లా కలెక్టర్ షాన్ మోహన్ అధ్యక్షతన జరిగిన ఈ కార్యక్రమంలో రాజ్యసభ సభ్యులు సానా సతీష్ బాబు, లోక్సభ ఎంపీ తంగిళ్ల ఉదయ్ శ్రీనివాస్, ఎమ్మెల్సీలు పేరబత్తుల రాజశేఖరం, కర్రె పద్మశ్రీ, ఎమ్మెల్యేలు వనమాడి కొండబాబు, పంతం నానాజీ, జాయింట్ కలెక్టర్ రాహుల్ మీనాలు పాల్గొన్నారు. ముందుగా వ్యవసాయ యంత్రాలపై జీఎస్టీ వలన కలిగిన ప్రయోజనాలను వివరిస్తూ ఏర్పాటు చేసిన ప్రదర్శనను అతిథులు తిలకించారు. అనంతరం విధాన గౌతమి సమావేశం హాల్లో జరిగిన సమావేశంలో జీఎస్టీపై కమర్షియల్ ట్యాక్స్ అధికారిని సభలో రైతులకు జీఎస్టీ తగ్గింపు వలన కలిగే ప్రయోజనాలను వివరించారు. అనంతరం రాజ్యసభ సానా సతీష్ బాబు మాట్లాడుతూ జీఎస్టీ తగ్గింపు వలన ప్రతి కుటుంబంలో 1200 రూపాయల నుండి 2000 రూపాయల వరకు సేవింగ్స్ అవుతున్నాయని వివరించారు. జీఎస్టీ తగ్గింపు విషయం ప్రజలకు తెలియజేసే విధంగా అవగాహన కార్యక్రమాలను చేపట్టడం జరిగిందన్నారు. మౌత్ పబ్లిసిటీ ద్వారా జీఎస్టీ తగ్గింపు విషయాన్ని ప్రజల్లోకి తీసుకుని వెళ్లాలని పిలుపునిచ్చారు. అనంతరం ట్రాక్టర్లు ర్యాలీని రాజ్యసభ సభ్యులు సానా సతీష్ బాబు జెండా ఊపి ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో ప్రజాప్రతినిధులు, అధికారులు తదితరులు పాల్గొన్నారు. వ్యవసాయ పనిముట్లు సంబంధించి ఎంతవరకు జీఎస్టీ బెనిఫిట్ పొందుతారన్నది అందరికీ తెలియజేయడం జరిగింది. అదేవిధంగా ఈ జీఎస్టీ గురించి మీరు ప్రత్యేకంగా చెప్పాలంటే, ఇది ప్రస్తుతం స్వతంత్రం వచ్చిన తర్వాత మన ఎమ్మెల్యే చెప్పినట్టు ఫస్ట్ టైం ట్యాక్సెస్ తగ్గించడం అనేది ఇదే ఫస్ట్ టైం. ఎప్పుడు కూడా ట్యాక్సెస్ తగ్గించడం జరగలేదు. ఈ బెనిఫిట్ వలన ప్రతి ఒక్క సామాన్య మధ్యతరగతి ప్రతి ఒక్కరు కూడా బెనిఫిట్ పొందుతారు. ఈ బెనిఫిట్ వారికి చెందడానికి కావాల్సిన అవేర్నెస్ వీక్ని మేము ఇప్పుడు కండక్ట్ చేస్తున్నాం. ఈ కండక్ట్ చేసే దాంట్లో ప్రత్యేకంగా మీకు చెప్పేది ఏంటంటే, ఎంఎస్ఎంఈలు, చిన్న పరిశ్రమలు, పెద్ద పరిశ్రమలు అన్నీ కూడా చాలా వరకు వివిధ రూపాల్లో ఈ జీఎస్టీ వలన లాభం పొందుతాయి. ఈ జీఎస్టీ ఇప్పుడు 2 స్లాబుల్లోకి రావటం వలన అందరూ కూడా దీనివల్ల బెనిఫిట్ పొందుతారు. ఈ బెనిఫిట్ని ప్రజలకి వివిధ రూపాల్లో చేరుతుంది. ఈ బెనిఫిట్ ఒక ప్రొడక్ట్ చేసేవాడికి ఒక బెనిఫిట్ వచ్చిందంటే అది ఫైనల్గా ప్రతి మనిషికి చేరుతుంది. కాబట్టి ఇది ఎన్డీఏ ప్రభుత్వం చేసిన వినూత్నమైన ఆలోచన. ఈ ఆలోచన వలన ప్రతి ప్రజలు కూడా ఈ బెనిఫిట్ని అందుకోగలుగుతారు. ఇటువంటిది ముందెప్పుడు జరగలేదు. ఇది ఓన్లీ ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు, చంద్రబాబు నాయుడు గారు, పవన్ కళ్యాణ్ గారి వల్లనే సాధ్యమైందని చెప్పి సభను నిర్వహించడం జరిగింది. ముఖ్య ఉద్దేశం ఏంటంటే, తగ్గిన జీఎస్టీలు అన్నింటినీ కూడా ప్రజల్లోకి, మా ఎమ్మెల్యే గారు నానాజీ గారు అన్నట్టు, ఎప్పుడు పెంచడమే తప్ప తగ్గించడం అనేది ఎప్పుడు కని విని ఎరగని ఒక యాక్టివిటీ ఇది. సో దీనికి ఎన్డీఏ ప్రభుత్వానికి మాత్రమే ఇది సాధ్యమైంది. ప్రజలకి ఉపయోగపడేలాగా ఆల్మోస్ట్ 8,000 కోట్ల రూపాయలు ఆంధ్రప్రదేశ్ ప్రజలందరికీ కూడా లాభం చేకూర్చేలాగా, 99% ఆఫ్ స్మాల్ బిజినెసెస్కి లాభం చేకూర్చేలాగా, 90% ఆఫ్ బిగ్ బిజినెసెస్ అన్నిటికి కూడా లాభం చేకూర్చేలాగా, ఆ వచ్చిన లాభాన్ని అంటే గవర్నమెంట్ ఆదాయం తగ్గించుకుని అది ప్రజలకు లాభం వచ్చేలాగా తీసుకున్న ఈ నిర్ణయానికి మొత్తం అందరం కూడా నరేంద్ర మోదీ గారికి కానివ్వండి, పవన్ కళ్యాణ్ గారికి, చంద్రబాబు నాయుడు గారికి అందరికీ కూడా థ్యాంక్స్ చెప్తూ, మా తరపు నుంచి అలాగే ప్రజల తరపు నుంచి, కాకినాడ జిల్లా తరపు నుంచి అందరికీ థ్యాంక్స్ చెప్తూ, ఈ ఒక తగ్గించిన ధరల్ని ప్రజలకే వెళ్ళి చేరేలాగా, ప్రజలందరూ వినియోగించుకునేలాగా, ప్రజలు లబ్ధిదారులు అవటం కోసం, ఇది ప్రజలకి తెలియజేయడం కోసం ఏర్పాటు చేసిన సభలో మొత్తం అందరం పాల్గొన్నాం. సో ఇది సక్సెస్ఫుల్గా ఇది ప్రజల్లోకి తీసుకెళ్లాలనేది మెయిన్ ఉద్దేశం. కాయగూరల రేట్లు గట్రా సీజన్ బట్టి మారుతుంటాయి, తగ్గుతుంటాయి తప్ప ఇతర వస్తువులు ఎప్పుడు కూడా ఒక రేటు తగ్గడం అన్నది మనం ఎప్పుడు చరిత్రలో ఎప్పుడు వెళ్ళలేదు, కని విని ఎరగలేదు. అట్లాగే దీని ఇంత పబ్లిసిటీ చేసుకోవాల్సిన అవసరం మాకు లేదు. కానీ అవేర్నెస్ చేయడం అన్నది చాలా ప్రధానమైన అంశం. ఎందుకంటే జీఎస్టీ వచ్చిన కొత్తలో జీఎస్టీలో స్లాబ్స్ ఎన్ని రకాలు ఉన్నాయో తెలియదు, ఏంటో తెలియదు. కొంతకాలం పట్టింది, కనీసం 5-6 నెలలు పట్టింది. మనకి వ్యాపారస్తులు కొంతమంది చేసిన మోసాలను మనం తెలుసుకోవడానికి 5-6 నెలలు పట్టింది. ఈవేళ ఈ పర్సంటేజ్ తగ్గినటువంటి పర్సంటేజ్ ప్రతి అంశం మీద, ఎందుకంటే గృహ ఉపయోగకరమైన అంశాలు, ఎసెన్షియల్ కమ్యూనిటీస్ దగ్గర నుంచి వ్యవసాయ రంగంలో కానీ, ప్రాసెసింగ్ ప్లాంట్స్లో కానీ అన్ని రకాల అంశాల్లో కూడా ఇవాళ తగ్గించడం జరిగింది. ఇది ప్రజలకు తెలియాలి. ప్రజలకు తెలియనంతసేపు కూడా అది వ్యాపారుల మధ్యలో ఉండిపోతుంది తప్ప, దళారుల మధ్యలో, వ్యాపారుల మధ్యలో ఉండిపోతుంది తప్ప మన దాకా రాదు. అది రావడానికి ప్రతి ఒక్కరూ ప్రయత్నం చేయాలి. దీన్ని కలెక్టర్ గారు పెట్టినటువంటి ఈ అవేర్నెస్ ప్రోగ్రామ్ ఈ వారం రోజులు ప్రతి చోట కూడా మనం ప్రతి ఒక్క చోట కూడా దీన్ని మనకు తెలియజేయాల్సిన అవసరం ఉంది. అవసరమైతే 4 కూడల్లో మీటింగులు పెట్టి కూడా
చెప్పాల్సిన అవసరం ఉంది. దీన్ని ప్రజల్లో అవేర్నెస్ తీసుకొచ్చి ఏదైతే ప్రధానమంత్రి అలాగే చంద్రబాబు నాయుడు గారు, పవన్ కళ్యాణ్ గారు ఆశించి ఎన్డీఏ నుంచి ప్రజలకు ఏదో చేద్దామని ఆలోచించారో అది ప్రజలకు దక్కేటట్టు చేసే కర్తవ్యం మన మీద ఉంది.